వారిద్దరిని రమ్మంటున్నారు పోలీసులు. కానీ వాళ్ళు మాత్రం బెట్టు వీడటం లేదు. అమెరికాను వీడి వచ్చేదే లేదంటున్నారు. అయితే కథలో సడన్ ట్విస్ట్ వచ్చింది. దీంతో వారిద్దరు ఇండియా ఫ్లైట్ ఎక్కాక తప్పేలా లేదు. ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏంటా ట్విస్ట్? తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఇంటర్పోల్ నుంచి తెలంగాణ సిఐడికి ఈ మేరకు సమాచారం అందింది. వీళ్ళిద్దరిని వీలైనంత తొందరగా హైదరాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసులు కేంద్ర హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖల ద్వారా సంప్రదింపుల్ని ముమ్మరం చేశారు. రెడ్ కార్నర్ నోటీసుల జారీ అంశాన్ని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు. సమాచారం డిహెచ్ఎస్ కు చేరితే వాళ్ళిద్దరిని అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేయొచ్చు. అనంతరం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్ కు పంపించే అవకాశం ఉంది. ప్రొవిజనల్ అరెస్ట్ ను అక్కడి న్యాయస్థానంలో వాళ్ళు సవాల్ చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమను వేధిస్తున్నారంటూ నిందితులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడి న్యాయస్థానం ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. అక్కడ ఊరట లభించకపోతే డిపోర్ట్ చేయడం ఖాయం. తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం 6గురిని నిందితులుగా గుర్తించారు పోలీసులు. A1 గా ఉన్న ప్రభాకర్ రావు, A6 గా ఉన్న శ్రవణ్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అదనపు ఎస్పీలు భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, డిఎస్పీ ప్రణీత్ రావు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.